యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలములో మనం చేయాల్సిన ఆధ్యాత్మిక వ్యాయామంలోని 3వ అంశమును గురించి ఈరోజు మనం ధ్యానించుకుందాం. అది పవిత్రాత్మ అభిషేకమును మనం అందరం పొంది ఉన్నాం. కానీ ఈ పవిత్రాత్మ అభిషేకాన్ని మళ్ళీ మనం ప్రజ్వలింపచేయాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉంటాం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 16వ వాక్యంలోను 6వ అధ్యాయం 19వ వాక్యంలోను బోధిస్తున్నారు. మీ శరీరము దేవుని ఆత్మకు నిలయము, దేవుని ఆత్మ మీ యందు నివసిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యందు దేవుని ఆత్మ నివసిస్తుంది. జ్ఞాన స్నానము ద్వారా మనమందరం పవిత్రాత్మ అభిషేకమును పొంది ఉన్నాం. కానీ ఈ పవిత్రాత్మ అభిషేకాన్ని మనం మళ్ళీ వర్ధిల్ల చేయాలి, ప్రజ్వలింపచేయాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ ఉంటాము. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యములో తిమోతి గారికి ఈ విధముగా సెలవిస్తున్నారు. నా హస్త నిక్షేపణము ద్వారా నీకు కలిగినటువంటి దైవిక వరమును నీవు మళ్ళీ ప్రజ్వలింప చేయాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా పట్టుదలతో సువార్త కోసం కృషి చేసినటువంటి గొప్ప భక్తుడు, గొప్ప శిష్యుడు తిమోతి. ఆ తిమోతికి కూడా పౌలు గారు చెప్పారు, నీవు పొందినటువంటి అభిషేకమును ప్రజ్వలింప చేయాలని. అట్లయితే సాధారణ మానవులమైన మనము, బలహీనులమైన మనము పవిత్రాత్మ అభిషేకాన్ని ఎంత మాత్రము పెంపొందించాలి. ఒకసారి పొందినటువంటి అభిషేకముతో, ఒకసారి పొందినటువంటి దీవెనలతో మనం జీవితాంతం జీవించలేం. అప్పుడప్పుడు ఆధ్యాత్మిక దీవెనలను మనం పెంపొందించాలి, ఆ దీవెనలను మనం ప్రజ్వలింప చేయాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగగలుగుతాము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం వాక్యములు 1 నుంచి 4 వరకు అపోస్తలులు పవిత్రాత్మ అభిషేకమును పొందారు. చాలా గొప్ప అభిషేకముతో వారందరూ నింపబడ్డారు. కానీ ఈ అపోస్తలులు ఈ యొక్క అభిషేకముతో మాత్రం జీవించే ప్రయత్నం చేయలేదు. చాలా సార్లు మళ్ళీ వాళ్ళు ప్రార్థించారు పవిత్రాత్మ అభిషేకంలో ఎదగడం కోసం. ఉదాహరణకు అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం వచనములు 23 నుంచి 31 వరకు పేతురు, యోహానులు, వారి సహోదరులు అందరూ కలిసి, సంఘస్థులందరూ కలిసి పవిత్రాత్మ శక్తి కోసం ప్రార్థిస్తున్నారు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 31వ వాక్యములో వారందరి మీద పవిత్రాత్మ శక్తి మళ్ళీ దిగి వస్తుంది. చూడండి, పెంతెకోస్తు పండుగ నాడు వారు చాలా గొప్ప అభిషేకమును పొందారు, మళ్ళీ ప్రార్థిస్తున్నారు, మళ్ళీ పవిత్రాత్మ శక్తిని పొందుతున్నారు. అట్లయితే మనం కూడా అప్పుడప్పుడు పవిత్రాత్మ అభిషేకమును పొందాలి. ఈ విధముగా తపస్సు కాలములో మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మనం ఇంతకు ముందు పొందినట్లు మరలా పవిత్రాత్మ అభిషేకమును పొందాలి. ఇప్పటి వరకు మనకు లభించినటువంటి అన్ని దీవెనలను మళ్ళీ మనం పొందాలి. ఆ వరములను మనం బలపరచాలి. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ఈ తపస్సు కాలములో ప్రత్యేకంగా ప్రార్థించాలి. అంతేకాదు, మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ అభిషేకాన్ని బలపరచడం కోసం మనం కృషి చేస్తూ ఉండాలి. దేవుడు మనలందరినీ దీవించి మనం పొందినటువంటి అభిషేకాన్ని బలపరచునుగాక.